వాజా ఏ బయోపిక్ ఆఫ్ మిలియన్ బాయ్స్. నిజంగా ఈ సినిమా చూసినాక నిజమే కదా, ఇది ఒక బయోపిక్, ఒక బిలియన్ బాయ్స్ ఆఫ్ బయోపిక్ లాగే అనిపిస్తుంది. చాలామంది అంటే ఇందులో చదువుకున్న వాళ్ళ బయోపిక్ ఉంటుంది, చదువుకోని వాళ్ళ బయోపిక్ ఉంటుంది. అంటే నేను ఫస్ట్ అనుకున్నా అంటే సినిమాలో అంటే కొంచెం చదువులేని పడ్డ వాళ్ళ గురించి ఉంటుంది అనుకున్నా. కానీ సినిమాలో ఒక చదువుకున్న వ్యక్తి గురించి కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఆయన లైఫ్ ఎట్లా అయింది, ఏమైంది అది కూడా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ లైఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్ ఉంటుంది. సినిమా ఎంత మంచి సినిమా అంటే ఇది, ఎంత మంచి సినిమా అంటే ఇంత మంచి సినిమా. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి. మనం ఇది ఒక యూత్ఫుల్ మూవీ అనొచ్చు. ఎందుకంటే యూత్ఫుల్ మూవీ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక మాస్ డైలాగు, ఒక అమ్మాయి అంటే అబ్బాయి వాడు, కొంచెం అడల్ట్ కామెడీ అంటే కామెడీ క్రియేట్ చేసుడు, లేకుంటే ఒక ఇది ఇలాంటివి అన్నీ వాళ్ళు చంపుకోడు, ఫైటింగులు, కొట్టుకోడు, ఇవి ఒక యూత్ఫుల్ మూవీ అనుకుంటారు. కానీ యూత్ఫుల్ మూవీ అంటే అవి కాదు. ఇది ఒక యూత్కి ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఎంటర్టైన్మెంటు, ఒక యూత్ ఎలా అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో, అలా కావడానికి కారణం ఎవరు, వాళ్ళకి ఏం ప్రెషర్ అవుతుంది, ఏం ప్రెషర్ కావట్లేదు, వాళ్ళు ఏం చదవాలి, లైఫ్లో ఏం చేయాలి అనే ప్రతి పాయింట్ ఈ సినిమాలో ఉంటుంది. వాళ్ళు సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా తర్వాత విషయం. ఒక్క యూత్ ఇప్పుడు ఎటుపోతుంది. చాలా మంచి సినిమా ఇది, చాలా మంచి సినిమా. ఇది ఒక మలయాళం సినిమా, తెలుగులో డబ్బింగ్ చేసిండ్రు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. అది లేని వాళ్ళు ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు, అక్కడ చూసేయండి. కానీ సినిమా అయితే చాలా బాగుంది. నిజం చెప్తున్నా, ఈ సినిమా అయితే మిస్ కాకండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. తక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూసేయాలి వెంటనే, లేట్ చేయద్దు. ఎందుకంటే కామెడీ కూడా ఉంటుంది సినిమాలో, కామెడీ ఉంటుంది, మంచి ఎమోషన్స్, మధ్య మధ్య లవ్ ఉంటుంది. అంటే చచ్చిపోయినట్టు అనిపిస్తుంది లవ్ ట్రాక్స్. అవి ఒక అమ్మాయి గురించి ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాలనుకునే వాళ్ళ డాడీకి ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి ఆ విషయం తెలిసి వాళ్ళ డాడీ కోసం ఆమె ఏం చేస్తుంది. ఇలాంటి మంచి మంచి సీన్లు, మంచి మంచి సినిమా ఇది. మంచి మంచి సీన్లు, మంచి మంచి ఎమోషనల్ సీన్స్, మంచి మంచి కామెడీ సీన్స్, ఎంత బాగా తీసిండు. కొన్ని అయితే న్యాచురల్గా అనిపిస్తుంది నాకు, న్యాచురల్గా చాలా బాగుంది సినిమా. మీరైతే చెప్తున్నా ఇలాంటి సినిమాలు మిస్ చేయకండి. ఈ స్టోరీ ఆఫ్ ది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇలాంటి ఏం నేను చెప్పా. సినిమా ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ మైండ్తో సినిమా కూడా అంటే మీకు మంచిగా నచ్చుద్ది. ఖచ్చితంగా 100% గ్యారంటీ. సినిమా చూసినాక మీకు నచ్చకపోతే మీకు కామెంట్ చేయండి, అదే ఏం సినిమా చెప్పినారా, ఎట్లుందిరా, బాగాలేదని కామెంట్ చేసేయండి. యాక్సెప్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా ఆ కామెంట్ని. కాకపోతే ఈ సినిమా మంచి సినిమా, నా ఛానల్లో రివ్యూస్ చూసే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి సినిమా ఉంటే మంచి సినిమా ఉందని చెప్తా ఖచ్చితంగా, దాన్ని ఒత్తు చెప్తాను. ఎందుకంటే అది వాళ్ళు చూడాలి. ఒక మంచి సినిమాని వాళ్ళు మిస్ కావద్దు. అంటే కొన్ని సినిమా వల్ల మనం నేర్చుకుంటాం, ఈ సినిమా వల్ల చాలా నేర్చుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఒత్తి మొదలు చెప్తాను నేను, సినిమా మంచి సినిమా ఖచ్చితంగా చూడండి. చూడకపోతే ఒక మంచి సినిమా ఖచ్చితంగా మీరు మిస్ అవుతాను, ఇది మాత్రం గ్యారంటీ. మీకు మంచి సినిమా అనిపిస్తే మళ్ళీ నా వీడియోకి వచ్చి లైక్ చేయండి, అప్పటిదాకా నా వీడియోకి లైక్ చేయకండి. కాకపోతే సినిమా అయితే ఖచ్చితంగా చూడండి. ఒక మంచి సినిమా, ఒక యూత్ఫుల్ మూవీ. యూత్ఫుల్ మూవీ అంటే మనం 100 మాట్లాడుకుంటాం, అవి యూత్ఫుల్ మూవీస్ కాదు. ఇదే యూత్ఫుల్ మూవీ, ఒక యూత్ది కరెక్ట్ గైడ్నెస్ ఇచ్చే మూవీ యూత్ఫుల్ మూవీ అని చెప్పుకోవాలి మనం. ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది సినిమా. ఒక పేరెంట్స్ పరంగా కానీ, ఒక స్టూడెంట్స్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఒక్క ఫ్యామిలీతో కలిసి మంచిగా ఇంట్లో, ఎట్లా ఓటీటీ మూవీ కాబట్టి ఇంట్లో మంచిగా టీవీలు వేసుకొని మంచిగా చూడండి. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. అది దీని వల్ల ఎక్కడ మీకు బాగా తెలుసు కాబట్టి అక్కడ యూస్ చేయండి. ఇది రివ్యూ గైస్. సినిమా చూసినాక మీకు ఎట్లా అనిపించిందో నా వీడియోకి మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.